ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతేః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. పద అర్థం చూద్దాం రండి. ప్రాప్య చేరుకొని, పుణ్యకృతాం పుణ్య కార్యాలు చేసిన వారి, లోకాన్ లోకాలను, ఉషిత్వ నివసించి, శాశ్వతీ సమా చాలా కాలం పాటు, శుచీనాం పవిత్రమైన సద్గుణాలు గలవారి, శ్రీమతాం ఐశ్వర్యవంతులైన వారి, గేహే ఇంటిలో, యోగభ్రష్ట యోగ సాధన మధ్యలో నిలిచిపోయిన వాడు, అభిజాయతే జన్మిస్తాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున నేను చెప్పినట్లు యోగ సాధనలో చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. యోగ మార్గంలో నడుస్తూ ఏదైనా కారణం వల్ల సాధనను ఈ జన్మలో పూర్తి చేయలేకపోతే తన చేసిన పుణ్య ఫలితాన్ని ముందుగా అనుభవిస్తాడు సాధకుడు. పుణ్యాత్ములు చేరే ఉన్నత లోకాలలో చాలా కాలం నివసిస్తాడు. ఆ తరువాత మళ్ళీ భూమిపై జన్మించినప్పుడు కూడా సాధారణ కుటుంబంలో కాదు, పవిత్రమైన ఆచారాలు, ధర్మబద్ధమైన జీవనం, మంచి సంస్కారాలు ఉన్న కుటుంబంలో, లేదా ఐశ్వర్యం కలిగి సాధనకు అనుకూలమైన వాతావరణం ఉన్న కుటుంబంలో జన్మిస్తాడు. ఎందుకంటే అతను గత జన్మలో చేసిన యోగ సాధన వృధా కాలేదు. ఆ సాధనను కొనసాగించడానికి అనుకూలమైన పరిస్థితులను నేనే అతనికి కల్పిస్తాను అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా వివరిస్తున్నారు. హరే కృష్ణ.